దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల తనయ్య వైఎస్ షర్మిలారెడ్డి తొలిసారి తమ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 3.5 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడప పార్లమెంటు స్థానం నుంచే ఆమె బరిలోకి దిగుతున్నారు. అయితే ప్రత్యర్థులు కూడా వైఎస్ కుటుంబం నుంచే ఉండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు కడప పార్లమెంటు స్థానం నుంచి ఏ విధమైనటువంటి విజయావకాశాలు ఉన్నాయి, ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారనే దానిపైన ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ముందుగా చెప్పండి, మీరు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రధానంగా ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అవినాష్ రెడ్డి చట్టసభల్లోకి వెళ్లకుండా ఉండాలనేదే నా ఏకైక లక్ష్యం, అందుకే నేను పోటీ చేస్తున్నాను, కడప ఎంపీగా ఉండాలి. ఎందుకు అంత బలంగా ఆ మాట అనాల్సి వస్తుంది? ఈ మాట అంటున్నది మేము కడప స్పెసిఫిక్. ఈ మాట రాష్ట్రం మొత్తానికి వర్తించదు, కానీ కడపలో ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు కడప జిల్లాకి నాయకుడు. వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు 40 సంవత్సరాల పాటు సేవ చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు అన్నది వాస్తవం. హత్య జరిగిన రోజు పలానా వాళ్ళు చేశారు అని మాకు తెలియదు, కానీ క్రమంగా సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్నీ బయట పెట్టడంతో ఛార్జ్షీట్ ఫైల్ చేసి అక్యూజ్డ్ ఎవరు అని చెప్పిన తర్వాత కూడా ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉండి కూడా నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న కారణాల చేత అదే అవినాష్ రెడ్డి గారిని చంపించారు అని అక్యూజ్డ్గా చేర్చిన సిబిఐ అక్యూజ్డ్గా చేర్చిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. ఆ రోజు కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే దాదాపు 3 రోజుల పాటు అక్కడ భయంకరమైన వాతావరణం సృష్టించి పోలీసులను మూకల్ని పెట్టి అవినాష్ని అరెస్ట్ కాకుండా చూసుకున్నారు. అంటే ప్రభుత్వం ఉన్నది ఒక హత్య చేయించిన వాడిని కాపాడుకోవడం కోసమా అన్నట్లుగా వ్యవహరించారు. ఆ రోజు నిస్సహాయంగా ఏమీ చెయ్యలేక న్యాయం జరగక బాధపడుతూ ఉండిపోయింది సునీత, మేమైనా. కానీ ఈరోజు ఇది ఎన్నికల టైం, అక్కడ కాకపోయినా వాళ్ళ అధికారాన్ని కట్టడి చేస్తే న్యాయం జరుగుతుంది. అది కాకుండా ప్రజా కోర్టులో కూడా తీర్పు రావాలి. ఇది అన్యాయమని ప్రజలకు తెలుసు కాబట్టి అన్యాయాన్ని ఖండిస్తారు, నేరం వైపు నిలబడరు అన్న పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు పోటీ చేయకపోయి ఉంటే నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు, కానీ అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డి గారినే తీసుకొచ్చి ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరు అన్నట్టుగా మళ్ళీ ఆయననే నిలబెట్టడం అన్నది నాకు అహంకారంగా లాగా కనిపించింది. అధికారం ఉందని మీకు అంత అహంకారం అన్నట్టుగా నాకు కనిపించింది. మళ్ళీ వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే నేను నిలబడ్డమే అందుకు. కాబట్టి ఇది ఇక్కడ అజెండా అవ్వడం ఇస్ న్యాచురల్. కడప పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక కంచుకోట లాంటిది. అవినాష్ రెడ్డి కూడా అంత ఇలాకని ఇక్కడ సంపాదించుకున్నారు. అంటే వారిద్దరిపైన మీరు ఇంత ధైర్యంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి కూడా వారి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు, మీకు భయం అనిపించట్లేదా? భయపడితే నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలా అవుతారన్నా? ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నది వాళ్ళకే కాదు, నాకు కూడా ఉంది. నాలో ఉన్నది కూడా రాజశేఖర రెడ్డి గారి రక్తమే. చనిపోయింది ఎవరో కాదు, రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయన విషయంలో కూడా ఈరోజు న్యాయం జరగటం లేదు. ఉన్న అధికారం అంతా వాడి ఢిల్లీకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు పోతూ ఏ అధికారాన్ని ఏ ఇన్ఫ్లుయెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు 5 సంవత్సరాలుగా చేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సిన సమాధానాలు ఇవ్వకపోగా అవినాష్ రెడ్డి ఈరోజు వాళ్ళే మాట్లాడుతున్నారు. మా మేనమామయ్య గారే చెప్తున్నారు, అవినాష్ రెడ్డి అంట అమాయకంగా చూస్తున్నాడంట సాక్ష్యాలు ఆధారాలు తుడిపేస్తుంటే. మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఆ రోజు సాక్షి టీవీలో రక్తమంతా ఇల్లంతా రక్తమైతే అంత గొడ్డల వేట్లకు గురైతే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు?
ఇంతవరకు సమాధానం లేదు. సిబిఐ ఎంక్వైరీ ముందు కోరిన వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వద్దంటున్నారు? మీ దగ్గర ఏం దాచుకోవడానికి లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే నా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయండి. ప్రజలకు అర్థమవుతుంది ఈ ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న అక్యూజ్డ్ ఉన్నాడు. ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. ఐ థింక్ దే హవ్ మేడ్ అప్ దేర్ మైండ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొద్ది కాలం కిందట ఒక నేషనల్ ఛానల్లో కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు, షర్మిల గారు ఇక్కడ పోటీ చేయడం మంచిదే కానీ డిపాజిట్లు వస్తాయా రావు అని ఒక ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి చాలా బాధేస్తుంది అన్నట్లు మాట్లాడారు. ఆయనకి నిజంగానే ఆయనకంత బాధేస్తుంటే మరి సౌభాగ్యమ్మ గారు లేఖ రాసినట్టుగా అవినాష్ రెడ్డి గారిని విత్డ్రా చేసుకోమని చెప్పొచ్చు. కానీ ఆయన బాధ జెన్యున్ కాదు కాబట్టి నేను ఓడిపోవడానికి ప్రతి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంతేకాదు నేను గెలుస్తాను అన్న నమ్మకం ఆయన కుదిరింది కాబట్టే ఈరోజు భారతిరెడ్డి గారు అయితేనేమి మొత్తం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి అందరూ ఆయన అధికారానికి ఆయన డబ్బుకి లోబడే వాళ్ళందరినీ ఎంతమందిని గ్యాదర్ చేసి మూకుమ్మడిగా క్యాంపెయిన్ చేయించగలరో అంతమందిని దింపారు క్యాంపెయిన్లో. మరి నేను ఓడిపోతాను అని మీకు అంత నమ్మకం ఉంటే వీళ్ళందరూ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఐఎమ్ అజ్యూమింగ్ దే ఆర్ ఆల్ క్యాంపెయినింగ్ ఫర్ అవినాష్. బికాజ్ అన్లెస్ జగన్ రెడ్డి గారి ఓడిపోతారేమో అన్న భయం వేసి వాళ్ళు ఏమన్నా జగన్ రెడ్డి గారి కోసం ఏమైనా క్యాంపెయిన్ చేస్తున్నారా? నేను గెలుస్తున్నాను అన్న నమ్మకం నాకే కాదు ఆయనకు కూడా ఉంది. వాస్తవమే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది అని నేను అన్నమాట వాస్తవమే. కానీ ఆ రోజు నేను ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఒకసారి వెనక్కి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను జగన్మోహన్ రెడ్డి గారి శిబిరం మొత్తం నమ్మింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి చావు వెనక రిలయన్స్ పాత్ర ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే రిలయన్స్ పాత్ర నిజంగానే ఉందేమో అని రిలయన్స్ సంస్థల మీద ఏకంగా దాడులు చేసిన వారు ఉన్నారు. ఆ దాడులు చేసినందుకు ఈ రోజు వరకు కూడా వేల మంది కేసులలో ఇంకా ఇరుక్కునే ఉన్నారు. అలా రాజశేఖర్ రెడ్డి గారి విషయంలోనే అంత మాట చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తీరా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ వాళ్ళ మనిషికి ఎంపీ పదవి ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చెప్పింది అబద్ధము అని ఆయన నిరూపించుకున్నారు కదా, రిలయన్స్ వాళ్ళ హస్తం లేదు అని. కానీ ఆ రోజు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన రాజకీయాల కోసం మాట్లాడినట్ట. అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అక్యూజ్ చేస్తే అందరము గుడ్డిగా నమ్మాము. కానీ నేను సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పిన మాట చాలా స్పష్టంగా చాలా బాధాకరంగా చెప్పిన విషయం ఏమిటంటే, బాధపడుతూ చెప్పిన విషయం ఏమిటంటే రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత చేర్చడం జరిగింది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు షర్మిల. వై వుడ్ ఐ డూ ద సేమ్ థింగ్ అగైన్? నాకు తెలుసు ఎట్లా ఉంటుందో, నేను నిజంగా చేయలేదు అని ఆవిడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఉండవల్లి అంకుల్ గారిని కలిసినప్పుడు ఆయన కూడా చెప్పిన విషయము నిజంగానే ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చలేదమ్మా, పొన్నవోలు సుధాకర్ అన్నవాడు అసలు ఎఫ్ఐఆర్లో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలాగైనా సరే సిబిఐ ఛార్జ్షీట్లో దీన్ని చేర్చాలి అని, చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని వాళ్ళు భావించారు. కాబట్టి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేవాడు 3 కోట్ల చుట్టూ తిరిగాడు రాజశేఖర రెడ్డి గారి పేరును దాంట్లో ఇరికిచ్చాలి అని. ఆ తర్వాత సిబిఐ ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారు పేరు కనపడింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అన్న దానికి రుజువు ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి బిహెస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈయన చేశాడు
అన్నదానికి అదే రుజువు. ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకు ఆయన చేయకపోయి ఉంటే ఈయనకు ఆ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కన్న తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టిన వ్యక్తిని, ఆ 3 కోట్లు తిరిగిన వ్యక్తిని పెట్టాలంటూ 3 కోట్లు తిరిగిన వ్యక్తికి ఎవరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇవ్వరు. అట్లీస్ట్ నేనైతే ఇవ్వను. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందనే నిరూపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను అప్పుడో మాట మాట్లాడాను, ఇప్పుడొక మాట మాట్లాడాను, నేను ఊసరవల్లిని అని నన్ను ఎలిగేషన్ చేస్తుంటే నేను కాదండి ఊసరవల్లిని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా మాట్లాడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ పాత్ర ఉందన్నారు. ఈరోజు మనకు అర్థమవుతుంది లేదని. ఊసరవల్లి నేను కాదండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. సభ పెట్టి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి ఆయన మనసు వచ్చింది తప్ప, వివేకానంద రెడ్డి గారు ఎంత ప్రజల మనిషి, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు, ఆయన విషయంలో అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబం బాధితులు అని ఏ విషయాలు మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడాడు వివేకానంద రెడ్డి గురించి. అదే ఈయన మాట్లాడక 2-3 రోజుల ముందు సోషల్ మీడియాలో వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి వైరల్ చేపించారు. అంటే వీళ్ళే వైరల్ చేపించారు, అదే ఈయన మాట్లాడుతున్నారు అని ఆయనే రుజువు చేసుకున్నట్టు అయింది కదా. 5 సంవత్సరాలు అయిందండి. వివేకానంద రెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట మాట్లాడలేదు, ఆయనకు ఒక పూలదండ వేయలేదు, ఆయనకు ఒక నివాళులు అర్పించలేదు. ఆ ఇంగితం కూడా లేకపోయింది. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది సాక్షిలో, కిందేమో ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఆయన తమ్ముడు ఈయన బ్రతికున్నంతకాలం ఇద్దరు, రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. నిజమే అండి, రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ గారి వేవ్ ఫుల్ స్వింగ్లో ఉండింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆల్మోస్ట్ నథింగ్. కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయంగా ఉన్న స్థితిలో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ పదవిని చేపట్టారు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ హిస్టరీ టెల్స్ us దట్ ఈవెన్చువలీ రాజశేఖర రెడ్డి గారు బ్రాట్ కాంగ్రెస్ బ్యాక్ టు పవర్. అలాగే డెస్టినీ ఏమో నాకు తెలియదు, అదే 83లో రాజశేఖర్ రెడ్డి గారు ఇదే పీసీసీ పదవిని చేపట్టారు. ఇన్ని సంవత్సరాల తర్వాత 93, 2003, 13, 40 years తర్వాత నేను మళ్ళీ అదే పదవిని కాంగ్రెస్ పార్టీ అదే క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో నేను చేపట్టడం జరిగింది. ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ నాట్ అ మిరకల్ వర్కర్, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ హూ డస్ మిరకిల్స్. నాకు పూర్తి సంపూర్ణ నమ్మకం ఉంది కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్ వెరీ సూన్. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ డబుల్ డిజిట్ నెంబర్స్కి వస్తుంది అన్న సంపూర్ణ నమ్మకం నాకుంది. విజయం కడప నుంచే స్టార్ట్ అవుతుంది అని కూడా నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉండాలి కుటుంబంలో అన్న రీతిలో మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో. వెనక్కి వెళ్ళి చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, ఇంకెక్కువ మాట్లాడితే రాజారెడ్డి గారు అందరూ కలిసి రాజకీయాలు చేశారు. కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు అంత బలవంతుడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయాలలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, విజయమ్మ గారు కూడా మొన్నటి వరకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. లేనిది నేను మాత్రమే అక్కడ. అది కూడా నేను పాదయాత్ర చేసిన దాన్ని, సమైక్యాంధ్ర కోసం తిరిగిన దాన్ని, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసిన దాన్ని. వ్యాపారాలు అంటున్నారు. ఒకవేళ నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళిన రోజున నిజంగానే నేను వ్యాపారాల మీదనే ఫోకస్ చేయాలని నేను అనుకునుంటే నేను పాదయాత్ర చేసుండేది దాన్ని కాదు. ఆ రోజు వాళ్ళకు అవసరము, వాళ్ళు అడిగారు, నేను చేశాను. ఆ రోజే నాకు కుదరదు, నేను వ్యాపారాలు చేసుకోవాలని నేను అనుకుంటే ఈరోజు వైసీపీ ఎక్కడుండేదండి? నాకంటే కూడా కుటుంబం మోర్ ఇంపార్టెంట్, నాకంటే కూడా మన బిలీఫ్, మన వాల్యూస్, మన కట్టుబడిన దానికి మోర్ ఇంపార్టెంట్ అని నన్ను నేను పక్కన పెట్టుకొని ఈ త్యాగాలు చేస్తే కదా వైసీపీ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ నౌ. రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయము జగన్మోహన్ రెడ్డి గారు రెప్లికేట్ చేస్తారు అన్న నమ్మకము నాకే కాదు, రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు ఉండింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయము పూర్తిగా వ్యతిరేకంగా తయారైంది. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర్ రెడ్డి గారి అంతగా వ్యతిరేకించారో, బికాజ్ బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ బీజేపీ పార్టీకి తోడుగా నిలబడ్డాడు. బీజేపీ పార్టీకి మణిపూర్ ఘటనలో నో కాన్ఫిడెన్స్ మోషన్లో అండగా నిలబడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ నిలబడాలి అన్నట్టుగా ఈయన ఓటేశాడు. మరి దానికి ఏమంటారు? అది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం ఎలా అవుతుంది? నవరత్నాలలో జలయజ్ఞం అనేది ఒక భాగం, అంత ముఖ్యమైంది. మీ మేనిఫెస్టో, మీ ఐడియాలజీ, పార్టీ ఐడియాలజీలో జలయజ్ఞం ఉంది. ఆ 42 ప్రాజెక్టులను నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నేను పూర్తి చేస్తాను అని మాటిచ్చి అధికారంలోకి వచ్చినాక మీరు ఆ ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేసి కనీసం సగం కాదు, కనీసం పావు కాదు, అసలు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్న ప్రాజెక్టులన్నీ పక్కన పెడితే మరి ఇది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారికి ఎంత ముఖ్యమో అని తెలిసి కూడా ఈ రోజుటి వరకు కూడా ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయలేదండి ఆ ప్రాజెక్టులో. మరి ఇది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం ఎలా అవుతుంది? 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కోసం నేను పక్కన పెడతాను అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి ఒక్క సంవత్సరం కూడా 4,000 కోట్ల రూపాయలు అసలు మీరు రైతులకే కనిపించలేదండి. రైతులకు ఏ కష్టం వచ్చినా మీరు అయ్యో కష్టం వచ్చిందా, పంట పోయిందా, మేము ఆదుకుంటామన్న భరోసా ఇచ్చింది లేదు, ఒక పైసా ఇచ్చింది లేదు. మరి రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం ఎక్కడ కనిపిస్తుంది? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నారు. 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి మీరు ముఖ్యమంత్రి అయ్యాక. మరి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు రాలేదు? పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. మాట ఇస్తే మాట తప్పని వాడు రాజశేఖర రెడ్డి. అది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. అసలు నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా నాసిరకం మందంతో అమ్ముతున్నారు ఈరోజు. ఒక హెల్త్ ఆడిట్ లేదు, ఒక అసలు ట్యాక్స్ ఆడిట్స్ లేవు, అసలు ఓన్లీ క్యాష్ అంటున్నారు. ఏం జరుగుతుంది? సేల్స్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ డ్యూటీలు ఎంత, ఏం చేస్తున్నారు ఈ లిక్కర్తో? అంతా ఒక మాఫియాగా తయారైందండి. దిస్ ఈజ్ నాట్ రాజశేఖర రెడ్డి మార్క్ రాజకీయం, ఇది జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం. నా అక్క చెల్లెలు అని మరి మీ చెల్లెలను ఏం చేశారు? నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని మీరు చెప్పే ముందు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు అని ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు కనీసం సబ్ ప్లాన్లో కేటాయించిన నిధులు కూడా ఈ ప్రభుత్వం వాడటం లేదు వాళ్ళ కోసం. మరి కనీసం వాళ్ళ కనీస గౌరవం ఇవ్వకపోతే వీళ్ళు మీ మనుషులు ఎలా అవుతారు? మీ మనుషులుగా కావడం అంటే ఏమిటి? మీ బాధితులు కావడమా? వీళ్ళంతా మీ బాధితులే కదా. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా కార్పొరేషన్ లోన్లు రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ఇచ్చేవాళ్ళు, లోన్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించేవాళ్ళు. ఎస్సీ ఎస్టీలకు స్పెసిఫిక్గా వచ్చే స్కీమ్స్ ఏవి లేవు కదా. ఇప్పుడు మొత్తం అన్ని స్కీమ్స్ ఎత్తేసారు. ఎలా అవుతారండి నా ఎస్టీలు, నా బీసీలు? వాళ్లకు కూడా ఉంది బాధ. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, చంపబడ్డారు అన్న విషయము వాళ్ళకు తెలియంది కాదు. ఏ పరిస్థితిలో ఏం జరుగుతుంది? 5 సంవత్సరాల నుంచి సునీతను చూస్తున్నారు, గడప గడప తిరుగుతుంది, ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. తను ఎంత కష్టపడుతుందో చూస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ చెప్తున్నా అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. సైలెంట్ విప్లవం నిజంగానే జరుగుతుంది. అండ్ వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళ మనసుల్లో వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి, ఈసారి నేరం వైపు నిలబడకూడదు, షర్మిలమ్మని గెలిపించాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారండి. ఐ ప్రామిస్, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ప్రామిస్ చేస్తుంది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళ బిడ్డ అవుతుంది, వాళ్ళ బలం అవుతుంది, వాళ్ళ గొంతు అవుతుంది, వాళ్ళ కోసం కొట్లాడుతుంది. ఎవరు ఏ నాయకులకి భయపడాల్సిన అవసరం లేకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళకు అండగా నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడనే బతుకుతుంది, వాళ్ళ ఎంపీగా వాళ్ళ మధ్యనే బతుకుతుంది. అంతేకాకుండా ఈ గడ్డకే తన జీవితాన్ని కూడా అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. విజయమ్మ గారు ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా నా కొడుకు, నా కోడలు, నా బిడ్డతో అమెరికాలో ఉన్నారు. మీరు చూస్తున్నారు, రాజకీయ పరిస్థితులు చూస్తున్నారు.
కొడుకు ఒక పార్టీలో కూతురు ఇంకో పార్టీలో ఉన్నారు. అలాంటప్పుడు ఇద్దరూ తనకు రెండు కళ్ళు అయినప్పుడు ఒకటి చూస్ చేసుకోమని చెప్పడం భావ్యం కూడా కాదు. ఇక్కడ ఎండలు కూడా చాలా ఉన్నాయి, ప్రశాంతంగా అక్కడ ఉన్నారు. ఐ థింక్ వీ షుడ్ లెట్ హర్ బీ. ఇంకో మీ పర్మిషన్తో, అంటే రోషయ్య గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అతని బాధ భరించలేక రాజశేఖర రెడ్డి బెంగళూరుకు పంపించారు అనేది కూడా విజయమ్మ తనతో చెప్పారని రోషయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది మీ నోటీసులో ఏమైనా ఉందా? లేదన్న, ఐ డోంట్ నో అబౌట్ ఇట్.